శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబాయ నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. 12వ స్కందంలో దీని ముందు భాగంలో గాయత్రీదేవి యొక్క 1000 నామాలు వింటూ ఉన్నాము. ముందు భాగంలో 800 నామాల వరకు అయ్యాయి. ఆ తర్వాత విందాం. ఇవి అకారాది క్షకారం వరకు తెలుగు అక్షరమాలను అనుసరించి ఒక్కొక్క అక్షరానికి ఒక నామాల గుర్తు చెప్పుని అలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మా అక్షరం వరకు వచ్చాము. మలయాన్విత మేధ మరకతశ్యామ మాగధి మేనకాత్మజ మహామారి మహావీర మహాశ్యామ మనుస్తుత మాతృక మిహిరాభాస ముకుంద పదవిక్రమ మూలాధారస్థిత ముగ్ధ మణిపూరక వాసిని మృగాక్షి మహిషాసురమర్ధిని యోగవాసన యోగగమ్య యౌవనకాశ్రయ యౌవని యుద్ధమధ్యస్థ యమున యుగధారిణి యక్షిణి యోగయుక్త యక్షరాజ ప్రసూతిని యాత్ర యాన విధానజ్ఞ యదువంశ సముద్భవ యకారాది హకారాంత యాజుషి యజ్ఞరూపిణి యామిని యోగనిరత యాతుదాన భయంకరి రుక్మిణి రమణి రామ రేవతి రేణుక రతి రౌద్రప్రియాకార రామమాత రతిప్రియ రోహిణి 850 నామాలు. రాజ్యద రేవ రమ రాజీవలోచన రాకేశి రూపసంపన్న రత్న సింహాసన స్థిత రక్త మాల్యాంబరధర రక్తగంధానులేపన రాజహంస సమారూఢ రంభ రక్త బలిప్రియ రమణీ యుయుగాధార రాజిత అఖిల పోతల రురుచర్మ పరిధాన రధిని రత్నమాలిక రోగేశి రోగశమని రావిణి రోమహర్షిణి రామచంద్ర పదాక్రాంత రావణఛేదకారిణి రక్తవస్త్ర పరిచ్ఛిన్న రథస్థ రుక్మభూషణ లజ్జాదేవత లోల లలిత లింగధారిణి లక్ష్మీ లుప్తవిష లోకిని లోకవిశ్రుత లజ్జ లంబోదరి లలనా లోకధారిణి వరద వందిత విద్య వైష్ణవి విమలాకృతి వారాహి విరజ వరలక్ష్మి విలాసిని వినత వ్యోమ మధ్యస్థ 900 నామాలు. వారిజాసన సంస్థిత వారుణి వేణు సంభూత వీధిహోత్ర విరూపిణి వాయుమండల మధ్యస్థ విష్ణురూప విధిప్రియ విష్ణుపత్ని
విష్ణుమతి, విశాలాక్షి, వసుంధర, వామదేవ ప్రియ, వేళ, వజ్రిణి, వసుదోహిని, వేదాక్షర పరీతాంగి, వాజపేయ బలప్రద, వాసవి, వామజనని, వైకుంఠ నిలయ, వర, వ్యాసప్రియ, వర్మధర, వాల్మీకి పరిసేవిత, శాంకరి, శివ, శాంత, శారద, శరణాగతి, శాతోదరి, శుభాచార, శుంభాసుర విమర్ధిని, శోభావతి, శివాకార, శంకరార్థ శరీరిణి, సోణ, శుభాశయ, శుభ్ర, శిరస్సంధానకారిణి, శరావతి, శరానంద, శరజ్యోత్స్న, శుభానన, శరభ, శూలిని, శుద్ధ శుద్ధ, శబరి, సుఖవాహన, శ్రీమతి, శ్రీధరానంద. 950 నామాలయ్యాయి. శ్రవణానందదాయిని, సర్వాణి, శరీరవంద్య, షడ్భాష, షడ్ఋతు ప్రియ, షడాధారస్థిత, షణ్ముఖ ప్రియకారిణి, షడంగరూప, సుమతి, సురాసుర నమస్కృత, సరస్వతి, సదాధార, సర్వమంగళకారిణి, సామగాన ప్రియ, సూక్ష్మ, సావిత్రి, సామసంభవ, సర్వవాస, సదానంద, సుస్థని, సాగరాంబర, సర్వైశ్వర్య ప్రియాసిద్ధి, సాధుబంధు పరాక్రమ, సప్తర్షి మండలగత, సోమమండల వాసిని, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధికవర్జిత, సర్వోత్తుంగ, సంగ్రహీన, సద్గుణ, సకలేష్టద, సరఘ, సూర్యతనయ, సుకేశి, సోమ సంహతి, సుకేశి, సోమ సంహతి, హిరణ్యవర్ణ, హరిణి, హ్రీంకారిణి, హంసవాహిని, క్షమోవస్త్ర పరీతాంగి, క్షీరాబ్దితనయ, క్షమ, గాయత్రి, సావిత్రి, పార్వతి, సరస్వతి, వేదగర్భ, వరారోహ. 1000 నామాలు. శ్రీ గాయత్రి పరాంబిక ఇది సహస్రాకం నామ్నాం గాయత్ర్యాశ్చైవ నారద పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకం. నారద, ఇది గాయత్రీదేవి సహస్రనామము, అత్యంత పుణ్యప్రదము, సర్వపాప నివారకము, మహాసంపత్ప్రదాయకము. వీటిని జపిస్తే గాయత్రీదేవి ఎంతో ఆనందిస్తుంది, అనుగ్రహించి అభీష్ట వరాలు కురిపిస్తుంది. అష్టమి తేదీ నాడు పఠిస్తే విశేషంగా ఫలిస్తుంది. జపం చేసుకుని పూజలు, హోమాలు, ధ్యానాలు ముగించి 1000 నామాలను పఠిస్తే చాలు, ముక్తి లభిస్తాయి. ఇది అత్యంత గుహ్యమైన సహస్రనామం. ఎవరికి పడితే వారికి చెప్పేయకూడదు. మంచి భక్తుడవు కదా అని, మంచి భక్తుడవునా కాదా, మంచి శిష్యుడవునా కాదా పరిశీలించి పరీక్షించి అప్పుడు ఉపదేశించాలి. భ్రష్టులైన సాధకులకు, బంధువులకు అస్సలు చెప్పకూడదు. ఈ లిఖిత ప్రతిని ఎవరి ఇంట్లో ఉంటే వారికి ఇంకా భయం అన్నదే లేదు. అతి చంచల అనిపించుకునే లక్ష్మీదేవి వారి ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. దరిద్రులకు ఇది నిధి వంటిది, ముముక్షువులకు ముక్తి రూపము, రోగార్తులకు దివ్య ఔషధము, బంధితులకు బంధ విమోచకము, బ్రహ్మహత్యాది మహాపాపాలను సైతము నశింపజేస్తుంది. అంతేకాదు బ్రహ్మ సాహిత్యాన్ని అందిస్తుంది. ఇది సత్యము, తిరుగులేని సత్యము. దీక్షా ప్రదానం. నారాయణ మహర్షి
రకరకాల పూజలు, ధ్యానాలు, అనుష్ఠానాలు వివరంగా తెలియజేసావు, కానీ వాటికి సంబంధించిన దీక్షా విధానం ఏమిటి, అది కొంచెం వివరించు. నారద, ఏ వ్రతానికైనా దీక్ష ముఖ్యము. అది లేనిదే పూజ చేసే అధికారమే సిద్ధించదు. దీక్ష దివ్య జ్ఞానాన్ని ఇస్తుందని, పాపాలను క్షయింపజేస్తుందని వేద తంత్ర విశారదులు నిర్వచించారు. కనుక దేవగురు వన్య పూజాదులన్నింటినీ దీక్షా స్వీకారం తప్పనిసరి. దీక్షను ఇచ్చినవారు పుచ్చుకున్నవారు కూడా విశుద్ధులవుతారు. దీక్షనిచ్చే గురువు ప్రాతకాలంలో సంధ్యాధికమంతా యథావిధిగా పూజించుకుని ముగించుకుని కమండలులో జనం నింపుకొని మౌనిగా నదీ తీరం నుంచి ఇంటికి రావాలి. సరాసరి యాగమండపంలో దగ్గరలో సముచాసనం మీద కూర్చోవాలి, ఆచమించాలి, ప్రాణాయామం చెయ్యాలి. కమండలో జలము, గంధ పుష్పాలు కలుపుతూ అస్త్ర మంత్రాన్ని 7 సార్లు జపించాలి. అదే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్లతో యాగమండపాన్ని సంప్రోక్షణ చేయాలి. ఊర్ధ్వోదంబురంలో గణపతి పూజ చేయాలి. లక్ష్మీ సరస్వతులను పువ్వులతో అర్చించాలి. ద్వార దక్షిణ భాగాన గంగా గణపతులను, వామభాగాన యమున క్షేత్రపాలకులను నిక్షేపించి అర్చించాలి. గుమ్మంలో అస్త్రమంత్రంతో అస్త్రదేవతలను పూజించాలి. మండపమంతా దేవీమయమైనట్టుగా భావించాలి. అదే మంత్రం చదువుకుతూ అంతరిక్షగత భూమిగత విఘ్నాలను పారదోలాలి. అప్పుడు గుమ్మం ఎడమ భాగాన్ని తాకుతూ కుడికాలు మెట్టిని లోపలికి ప్రవేశించాలి. కలశం స్థాపించాలి. సామానార్ఘ్యం నిర్వహించాలి. ఆ జలంలో నైరుతి దిశలో వాస్తునాథుడిని, బ్రహ్మదేవుణ్ణి గంధ పుష్పాక్షతలతో అర్చించాలి. అదే జలంతోనూ పంచగవ్యంతోనూ తోరణ స్తంభం వరకు మండపం లోపల సంప్రోక్షించాలి. అంతా దేవీమయమైనట్టు హృదయంలో భావించాలి. భక్తితో మూలమంత్రం జపిస్తూ దర్భలతో అంతటా నీళ్లు చిలకరించాలి. శరమంత్రం పఠిస్తూ మండపంలోనికి లోపలి నేలను చొరవాలి. హుం మంత్రం పఠిస్తూ అభ్యుక్షణం చేయాలి. ధూపం వేసి వికారాలను పారద్రోలాలి. దర్భలతో మార్జనం చేసి అంతటా అన్నింటినీ సమ్మార్జించాలి. ఈశాన్యం దిక్కున మార్జించి తత్పుంజం స్థాపించి పుణ్యాహవాచనం చేసి దీనానాథులను తృప్తిపరచాలి. అటుపైన మెత్తని ఆసనం మీద తూర్పు ముఖంగా కూర్చుని తన గురువును, దేవతను ధ్యానించి నమస్కరించాలి. భూతశుద్ధి చేసుకుని దేయ మంత్రానికి ఋష్యాదిన్యాసం చేయాలి. ఋషిని శిరోభాగాన, ఛందస్సును ముఖభాగాన, అధిదేవను హృదయ పద్మాన, బీజాక్షరాన్ని గుహ్య భాగాన, శక్తిని పాదద్వయాన విన్యసించాలి. 3 సార్లు చప్పట్లు కొట్టి దిగ్బంధనం చేయాలి. చోటికాత్రయ పూర్వకంగా అంటే చిటికలు వేసి ప్రాణాయామం చేసి మూలమంత్రంతో స్వశరీరంలో మాతృకాన్యాసం చేయాలి. ఓం అం శిరసే నమః ఇత్యాదిగా క్రమ పద్ధతిలో ఈ న్యాసం జరగాలి. ఇలాగే మూలమంత్రాన్ని షడంగంగా కరాంగుళి హృదయాదుల్లో న్యసించాలి. ప్రణవాక్షర పూర్వకాలు నమః, స్వాహ, వషట్టు, హుం, ఔషట్టు, ఫట్టు పదాంతాలు అయిన 6 మంత్రాలతో చేసే న్యాసాన్ని షడంగం అంటారు. అటుపైని మూలమంత్ర వర్ణన్యాసం కూడా తత్తు కల్పోక్త ప్రకారంగా చేయాలి. అయ్యాక స్వశరీరంలో శుభాసనాన్ని సంభావించాలి. అందులో దక్షిణ భుజాన ధర్మాన్ని, వామభుజాన జ్ఞానాన్ని, ఎడమ తొడలో వైరాగ్యాన్ని, కుడి తొడలో ఐశ్వర్యాన్ని, ముఖంలో అధర్మాన్ని,
ఇలాగే ఆయా భాగాలలో ఆయా అంశాలను నియమానుసారము విన్యసించాలి. ఈ సింహాసనానికి ధర్మార్థ కామ మోక్షాలు 4 కోళ్ళు, అధర్మాదులు శరీరము. ఈ సింహాసనంలో మధ్య భాగము హృదయము, అది మృదువు కనుక అక్కడ అనంతరూపమైన ప్రపంచ పద్మాన్ని వినసించాలి. అనంతుణ్ణి ప్రపంచ పద్మాన్ని అని కానీ ఆ నిర్మల పద్మంలో సూర్య చంద్ర పావకులను కళలతో సహా సమంత్రకంగా న్యాసించాలి. సూర్యుడికి 12, చంద్రుడికి 16, అగ్నికి 10 కళలుంటాయని పెద్దలు చెప్పారు. వాటితో సహా వారిని ధ్యానించాలి. ఈ ముగ్గురికి పైనే సత్వరజస్తమో గుణాలను సంభావించాలి. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మలను న్యసించాలి. ఇది పీఠికల్పన. అముకాసనాయ నమః ఇత్యాది మంత్రంతో ఆసన పూజలు చేసి దాని మీదకు పరాంబికను ధ్యానించి ఆవాహన చేయాలి. దేయమంత్ర అధిదేవతను కూడా ఇలాగే కల్పోక్త ప్రకారంగా ఆవాహన చేసి మానసోపచారాలతో అర్చించాలి. ముద్రలు ప్రదర్శించాలి. అవి దేవికి ఆనందకారకాలు. అటుపైన వామభాగాగ్రంలో షట్కోణ మండలాన్ని, దానిలో వర్తుల మండలాన్ని, దాని మధ్యలో చతురస్ర మండలాన్ని, దాని నడుమ త్రికోణ మండలాన్ని లిఖించాలి. అందులో శంఖముద్రను ప్రదర్శించాలి. షట్కోణాలలో షడంగాలను బుద్ధులతో పూజ చేయాలి. ఆగ్నేయాది కోణాలలో ఈ షడంగార్చన చేయాలి. శంఖాన్ని కొన్న ఆధార పాత్రను తీసి అస్త్రమంత్రోదకంతో ప్రోక్షించి ఆ మండలంలో స్థాపించాలి. మం వహిని మండలాయ అనే మంత్రంతో దశ కళాత్మకుడైన అగ్నిని అర్చించాలి. ఆధారపత్ర స్థాపనంలో అముకదేవ్యాయ అర్ఘ్యపాత్రస్థానాయ నమః అంటూ ఆ మంత్రాన్ని పఠించాలి. ఆ ఆధార పాత్రకు తూర్పు నుంచి ఆరంభించి ప్రదక్షిణ క్రమంలో అగ్నికళలు 10కి పూజ చేయాలి. అటుపైన మూలమంత్రంతో శంఖాన్ని ప్రోక్షించి ఆ ఆధార పాత్రలో ఉంచాలి. అప్పుడు మూలమంత్రమే పఠించాలి. సూర్యమండలాయ అనే మంత్రంతో 12 కళలు అర్చించాలి. అముక దేవార్ఘ్యపాత్రాయ నమః అనాలి. శంఖాయ నమః అంటూ శంఖాన్ని ప్రోక్షించి అందులో సూర్యుడి 12 కళలకు కుసుమార్చన చేయాలి. విలోమ మాతృకను విలోమ మూల మంత్రంతో ధ్యానించాలి. శంఖంలో నీళ్లు నింపి చంద్రకళాన్యాసం చేయాలి. సోమమండలాయ నమః అనే దానితో మొదలుపెట్టి అముకార్ఘ మృతాయ అనే హృన్మంత్రం వరకు ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ షోడశ కళాత్మకుడిని అర్చించాలి. అదే మంత్రంతో శృణిముద్రతో జలార్చన చేయాలి. సకల తీర్థాలను శంఖజలంలోకి ఆవాహన చేసి 8 సార్లు మంత్రోచ్చారణ జరపాలి. షడంగాలను ఆ జలంలో విన్యసించి హృదయస్థానంలో జలార్చన చేయాలి. మత్స్యముద్రతో శంఖం పైన ఆచ్ఛాదన బట్టి మూలమంత్రాన్ని 8 సార్లు జపించాలి. ఆ పైన దక్షిణ దిగ్భాగంలో శంఖ ప్రోక్షణని ఉంచాలి. శంఖంలోని నీళ్లు కొంచెంగా ప్రోక్షణలో పోసి అంతటా జల్లాలి. ఈ సంప్రోక్షణతో ప్రదేశము తాను పూజా ద్రవ్యాలు విశుద్ధి పొందినట్టు భావించాలి. అటుపైన గురువుగారు తన ఎట్ట ఎదుట ఉన్న వేదికపై సర్వతోభద్ర మండలాన్ని లిఖించాలి. కర్ణికా మధ్యము లిఖించి అందులో తెల్లటి బియ్యం నింపాలి.
వాటి మీద దర్భలు పరిచి సలక్షణమైన కూర్చొని ఉంచాలి. ఆధార శక్తితో ఆరంభించి పీఠ మంత్రతంత్రంగా మంత్రాంతంగా మంత్రాంతంగా అర్చన చేయాలి. చిల్లులు బొడుగులు లేని కొత్త కుంభం తెచ్చి అస్త్రజలంతో క్షాళనం చేయాలి. 3 పేటల ఎరుపు దారంతో తంతు వేసి వేష్టనం చేసి తారమంత్రము ఉచ్చరిస్తూ నవరత్న కూర్చ గంధ పుష్పాలని ఆ కుండంలో వేయాలి. పీఠానికి కుంభానికి ఐక్యాన్ని భావించాలి. ప్రతిలోమ మంత్రోచ్చారణం చేస్తూ ఆ తీర్థోదకాలతో మాతృగా పూజ చేయాలి. మూలమంత్రం జపిస్తూ ఆ కుంభాన్ని దేవతగా అర్చించాలి. రావి పనస మామిడి చిగుళ్లతో కుంభవదనాన్ని ఆచ్ఛాదించాలి. చషకంలో పళ్ళు అక్షతలు ఉంచి వస్త్రయుగ్మం చుట్టి ప్రాణస్థాపన మంత్రంతో ప్రాణస్థాపన చేయాలి. ఆవాహనాది ముద్రలు బట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి. అటుపైన కల్పోక్త ప్రకారంగా పరమేశాన్ని ధ్యానించి ముందుగా స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేయాలి. పాద్యము అర్ఘ్యము ఆచమనము మధుపర్కము అభ్యంగ స్నానము రక్తక్షౌమ వస్త్రయుగ్మం మణిభూషణలు ఇత్యాదిగా షోడశోపచారాలు చేయాలి. మాతృకార్చన విధానంలో సంపుటిత వర్ణ మంత్రాలతో ఈ ఉపచారాలు శ్రద్ధగా జరపాలి. ఇది అయ్యాక నైవేద్యం సమర్పించాలి. ప్రతి ద్రవ్యాన్ని కేవలము ప్రోక్షిణీ జలంతోనే సంప్రోక్షించి నివేదించాలి. మరింకా ఏ పాత్రలో నీరు వాడకూడదు. ఆ తరువాత నవావరణ సాంగ దేవీ పూజ నిర్వర్తించి వైశ్వదేవం చెయ్యాలి. దక్షిణ దిగ్భాగాన తండిలం ఏర్పాటు చేసి అగ్నిని నిక్షేపించాలి. మూర్తిలో ఉన్న దేవతను అక్కడ ఆవాహన చేయాలి, పూజించాలి. ఆహృతులతో మూలమంత్రంతో హోమం చేయాలి. నేతి పాయసాన్ని 25 సార్లు హోమం చేసి కొసరగా వ్యాహృతులతో పునర్హోమం చేయాలి. ఇంకా గంధాదులతో అర్చించి దేవుని మళ్ళీ పీఠం మీద పెట్టాలి. అగ్నికి విసర్జన చెప్పి దశ దిశలకు బలి చల్లాలి. దేవీ పార్షదులకు పంచోపచార్యాలు చేసి తాంబూలము ఛత్రము చామరము దేవికి సమర్పించాలి. మూలమంత్రాన్ని 1000 సార్లు జపించాలి. ఆ జపాన్ని అమ్మవారికి సమర్పించాలి. అటుపైన ఈశాన్య కోణంలో వికరం చేయాలి. కర్కరిని స్థాపించి దుర్గను ఆవాహన చేసి పూజించాలి. రక్ష రక్ష అనాలి. అస్త్రమంత్రమే జపిస్తూ ప్రదక్షిణగా మంత్రోదకం జల్లి అక్కడ కర్కరిని ఉంచి అస్త్రదేవతను ఆరాధించాలి. అంతా అయ్యాక గురు శిష్యులిద్దరూ మౌనంగా భోజనం చేయాలి. ఆ రాత్రికి యాగశాలలో వేదికపై నిద్రించాలి. స్థండిలకుండ సంస్కారాలు. నారద, ఇక్కడ చేయవలసిన స్థండిలకుండ సంస్కారాలు చెబుతున్నాను, తెలుసుకో. మూలమంత్రంతో వీక్షించి అస్త్రమంత్రంతో ప్రోక్షించి తాడనం చేయాలి. కవచంతో అబ్జుక్షణం జరిపి ముమ్మారు స్తవం చేయాలి. పాపాగ్రాలుగాను పాగాగ్రాలుగాను ఉదగగ్రాలుగాను చుట్టూ రేఖలు గీయాలి. దేవీపీఠాన్ని ప్రణవోచ్చారణతో అబ్జుక్షణం చేసి అర్చించాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠ మంత్రాంతంగా ఇది జరగాలి. ఆ పీఠంలో పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేయాలి. గంధాదులతో ఉపచారాలతో శ్రద్ధగా అర్చించాలి. ఋతుస్నానం చేసి కౌమాతురయ్యి శంకరుడితో సంగమిస్తున్నట్లు దేవిని ధ్యానం చేయాలి. ఆ దంపతుల క్రీడా విశేషాన్ని కొంచెం సేపు భావించాలి. అటుపైన ఒక పాత్రతో అగ్నిని తెచ్చి ముందుంచుకోవాలి. రాక్షసాంశను విడిచిపెట్టి పూర్వోక్తంగా వీక్షణాదులతో వహిని సంస్కరించాలి.
రం బీజముచ్చరించాలి. అటుపైనే చైతన్య యోజన చేసి ప్రణవంతో అభిమంత్రించాలి. 7 సార్లు గురువు ధేనుముద్రను ప్రదర్శించాలి. సప్తాక్షర మహామంత్రమని ధేనుయోని ముద్రలని మరొక అభిప్రాయం. దర్భతో రక్షణ చేసి తనుత్రాణం కప్పాలి. 3 ప్రదక్షిణం చేసి జానువులు నేలపై ఆంచి కూర్చోవాలి. అగ్నిగుండం మీద తారత్రయ మంత్రం జపించాలి. శివ బీజ బుద్ధితో అగ్నిని దేవి యోనిలో ఉంచాలి. శివ బీజ బుద్ధితో అగ్నిని దేవి యోనిలో ఉంచాలి. ఆ పైన పార్వతీ పరమేశ్వరులను ఆచమింపజేయాలి. చిత్పంగళహన దహ పదయుగ్మము సర్వజ్ఞాపయ స్వాహ మంత్రము జపిస్తూ వహినీ దీపనం చేయాలి, స్తుతించాలి. ఇలా స్తుతించాక అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణమమలం సమిద్ధం విశ్వతోముఖం. ఇలా స్తుతించాక వహిని మంత్రాన్ని షడంగార్చన జరపాలి. సప్తార్చి స్వస్తిపూర్ణ ఉత్తిష్ట పురుష ధూమవాపి సప్తజహ్వా ధనుర్ధర. ఈ క్రమంలో షడంగన్యాసనం చేయాలి. హేమవర్ణుడు, త్రినేత్రుడు, పద్మసంభవుడు, ఇష్టశక్తి, స్వక్తికధరుడు, మంగళప్రదుడు, పరముడు అయిన వహినిని ధ్యానించాలి. కుండ మేఖలోపరి భాగాన మంత్ర పరిశేషణ చేయాలి. ఆ తదుపరి దర్భలపరచాలి, పరిధులు ఉంచాలి. త్రికోణ, వృత్త, షట్కోణ, సాష్టదళంగా సభూపురంగా వహిని యంత్రం లిఖించాలి, భావన చేయాలి. దాని మధ్య భాగాన వహినిదేవుణ్ణి వైశ్వానర ప్రభుతి మంత్రాలతో అర్చించాలి. షట్కోణాలలో హిరణ్య, గగన, రక్త, కృష్ణ, సుప్రభ, బహురూప, అతిరక్తిక అనే సప్తజిహ్వాలను పూజించాలి. కేసరాలలో అంగపూజ చేసి దళాలలో శక్తిధరుడు, స్వస్తికధరుడు, జాతవేదసునుడు, సప్తజిహ్వనుడు, హవ్యవాహనుడు, అశ్వోదరజుడు, వైశ్వానరుడు, కౌమారతేజుడు, విశ్వముఖుడు, దేవముఖుడు, తారాగ్ని అనే మూర్తులను అర్చించాలి. తరువాత శృక్స్రువాలను ఘృతాన్ని సంస్కరించి హోమక్రియ సాగించాలి. ఆద్యంలో దక్షిణ భాగాన్ని స్రవంతో తీసుకుని అగ్నిదేవుడి కుడి కంటిలో వేస్తూ అగ్నేయ స్వాహ అంటూ హోమం చేయాలి. అలాగే నెయ్యిలో ఎడవ భాగం తీసుకుని సోమాయ స్వాహ అని మధ్య భాగంలో తీసుకుని అగ్ని సోమాభ్యాం స్వాహ అని మధ్యమ నేత్రాలలో హోమం చేయాలి. మళ్ళీ దక్షిణ భాగం తీసుకుని అగ్నేయే స్విష్టకృతు స్వాహ అంటూ ముఖసీమలో హోమం చేయాలి. తరువాత సతారమైన వ్యాహృతులతో చేసి అగ్ని మంత్రాలతో 3 హోమం చేయాలి. అయ్యాక ప్రణవంతో 8 చొప్పున 2 సార్లు ఘృతాహుతులను చెయ్యాలి. ఇవి గర్భాధానాది సంస్కారాల నిమిత్తంగా చేసే ఆహుతులు. నారద, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము, ఉపనిష్క్రమణము, అన్నప్రాసనము, చూడాకర్మ, మౌంజీబంధము, మహావ్రతము, ఔపనిషదీ వ్రతము, గోదానము, ఉదాహవము అని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది. ఆ పైన పార్వతీ పరమేశ్వరులను మళ్ళీ పూజించి విసర్జన పలకాలి.
5 సమిధులతో అగ్నినే ఉద్దేశించి హోమం చేయాలి. ఆవరణకు 1 చొప్పున ఆహుతులు ఇవ్వాలి. అయ్యాక స్రవంతో నెయ్యిని సురుక్కులోకి 4 సార్లు తీసుకుని స్రవంతోనే ఆచ్ఛాదించి పట్టుకుని గురువుగారు లేచి నిలబడి ఔషడంత మంత్రంతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఆ తర్వాత మహాగణేశ మంత్రంతో 10 ఆహుతులు చేయాలి. దేయ మంత్రాది దేవతలను ధ్యానించి మూల మంత్రంతో 25 ఆహుతులను ఉభయముఖీకరణం కోసము వహిని ముఖ భాగంలో ఇవ్వాలి. ఇచ్చి వహిని మంత్రాది దేవతల ఐక్యాన్ని భావించాలి. అంగదేవతలకు విడివిడిగా 6 ఆహుతులు ఇవ్వాలి. వహిని మంత్రాది దేవతలకు నాడీ సంధానం కల్పించి 11 మార్లు ఘృతహోమం చేయాలి. తదనంతరము కల్పోక్త ద్రవ్యాలతో కానీ తిలలతో కానీ దేవతామూర్తుల మంత్రోచ్చారణ పూర్వకముగా గజాంతక సహస్రకం హోమం చేయాలి. ఈ హోమ విధానంతో మహాదేవిని పరివార దేవీ బృందాలను అంటే ఆవృతీదేవి అగ్నిదేవుణ్ణి సంతృప్తిపరిచినట్టు వారు తృప్తి చెందినట్టు భావించాలి. ఇక దీక్షా స్వీకారం గురించి చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.